హైదరాబాద్ మేడ్చల్లో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి టీచర్ ఒక విద్యార్థిని పైన లైంగిక దాడికి పాల్పడ్డాడు. సో ఇది కొత్త కాదు. గతంలో ఎన్నో సందర్భాల్లో ఇటువంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఒక స్కూల్లో ఒక విద్యార్థి ఉన్నారంటే ఆ విద్యార్థి పట్ల ఆ విద్యార్థికి విజ్ఞానం పంచాలి, ఆ విద్యార్థినికి జీవితంలో ఎదిగే విధంగా మార్గదర్శకుడిగా ఉండాలి. కానీ కొంతమంది కీచక టీచర్లు, ఎందుకంటే చాలాసార్లు ఇట్లాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థుల పట్ల, స్కూల్ విద్యార్థుల పట్ల, తమ విద్యార్థుల పట్ల కొంతమంది టీచర్లు చాలా నీచంగా, కీచకులుగా వ్యవహరించినటువంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూడబోయేటువంటి ఈ వార్త కూడా ఆ కోవలోకి వస్తుంది. మేడ్చల్లో దారుణం జరిగింది. 10th క్లాస్ విద్యార్థిని పైన టీచర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. లైంగిక దాడి ఎన్నోసార్లు కొనసాగించాడు. మాయ మాటలు చెప్పి 10th క్లాస్ అమ్మాయిని ఏకంగా పెళ్లి చేసుకున్నాడు. అంటే అత్యాచారం చేసి తర్వాత పెళ్లి చేసుకున్నాడు. దట్టు 10th క్లాస్ అమ్మాయి అంటే మహా అంటే 15-16 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. అంటే ఒక మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి అత్యాచారం చేసి లైంగిక దాడి చేసి పెళ్లి చేసుకున్నాడు. ఒక ఫిజిక్స్ టీచర్, తన పేరు పర్రే మైటీన్ అనేటువంటి ఒక టీచర్, ఫిజిక్స్ టీచర్ 10th క్లాస్ విద్యార్థినికి మాయమాటలు చెప్పి ఈ రకంగా పెళ్లి చేసుకున్నాడు. ఇది మల్కాజిగిరి పరిధిలోని అన్నోజీగూడ శ్రీ చైతన్య స్కూల్లో జరిగినటువంటి ఈ ఘటన. ఇది మామూలు స్కూల్ కూడా కాదు. శ్రీ చైతన్య స్కూల్ అంటే చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి స్కూల్ ఇది. అటువంటి స్కూల్లో జరిగినటువంటి ఘటన ఇది. శ్రీ చైతన్య స్కూల్లో జరిగినటువంటి ఘటన. సో సహజంగా కొన్ని పేరున్నటువంటి విద్యా సంస్థల్లో వాళ్ళ పిల్లల్ని చదివిస్తే వాళ్ళ పిల్లలు జీవితంలో చాలా బాగా ఎదుగుతారు, స్థిరపడతారు, జీవితంలో బాగా రాణిస్తారని సప్పో చేసి వాళ్లకు ఉన్నా లేకపోయినా పెద్ద స్కూళ్ళల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న సంస్థల్లో తమ పిల్లల్ని జాయిన్ చేద్దామని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. సో మనం చూసేది శ్రీ చైతన్య స్కూల్. ఆ శ్రీ చైతన్య స్కూల్లో జరిగినటువంటి ఘటన ఇది. సో చాలామంది వాళ్ళ పిల్లల్ని అందులో చదివిస్తే చాలా గొప్పగా రాణిస్తారేమో, గొప్పగా జీవితంలో స్థిరపడతారేమో అన్నటువంటి ఆ భావనతోటి వాళ్లకు ఆర్థికంగా అంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇటువంటి స్కూళ్ళల్లో జాయిన్ చేస్తారు. అయితే ఈ స్కూల్లో జరిగినటువంటి ఘటన ఇప్పుడు సభ్య సమాజం తలదించుకునేలాగా ఉంది. స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. తమ కూతురికి విచారించడంతో అసలు విషయం బయటపడింది. విద్యార్థిని మెడలో పసుపు తాడు గమనించారు తల్లిదండ్రులు. ఈ పసుపు తాడు ఎక్కడిది అంటే ఆ విద్యార్థిని చెప్పిన విషయాన్ని విని షాక్కు గురయ్యారు. స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. అయితే స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది. ఘటనపైన పోలీసులకు కంప్లైంట్ చేశారు తల్లిదండ్రులు. టీచర్ పర్రే మైటీన్ పైన పోక్సో కింద కేసు నమోదు చేశారు. మా ప్రతినిధి అనిల్ మరింత సమాచారం అందిస్తారు. అనిల్, చాలా దారుణం, ఒక రకమైనటువంటి ఒక జుగుప్స. అంటే ఎన్నో సందర్భాల్లో ఇటువంటి వ్యవహారాలు బయటపడ్డాయి. విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి టీచర్లు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. ఒక మైనర్ బాలికను 10th క్లాస్ విద్యార్థిని ఆ ఫిజిక్స్ టీచర్ చేసినటువంటి వ్యవహారం నిజంగా చాలా దారుణంగా అనిపిస్తుంది. అసలు ఈ ఘటన ఎట్లా బయటపడిందని చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన పైన ఫోక్సో కేసు కూడా నమోదైందని చెప్తున్నారు. ఈ కేసు పూర్తి వివరాలు ఏంటి అనిల్? హైదరాబాద్ మేడ్చల్ లో దారుణం చోటు చేసుకుందని చెప్పాలి. అంటే విద్యా బోధనలు చెప్పాల్సినటువంటి టీచరే 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని పెళ్లి చేసుకున్న దారుణ ఘటన ఈ మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుందని చెప్పాలి. ఫిజిక్స్ టీచర్ గా పనిచేస్తున్నటువంటి ఈ టీచర్ ఎవరైతే ఉన్నారో అతను ఒక అమ్మాయిని, అంటే విద్యార్థిని, మైనర్ అమ్మాయిని అదే స్కూల్లో శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నటువంటి మైనర్ బాలికని పెళ్లి చేసుకొని లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పేసి కూడా పోక్సో కేసు అయితే పోలీసులు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఘటనకు సంబంధించి ఇది ఆలస్యంగా వెలుగులోకి వస్తుంది. దాదాపు 10 రోజులు అవుతున్నట్టుగా కూడా పోలీసులు తెలుస్తున్న వివరాల ప్రకారం మనకు తెలుస్తుంది. అయితే శ్రీ చైతన్య స్కూల్లో 10వ తరగతిగా విద్యార్థిని చదువుతుంది. అయితే తన మెడలో ఉన్నటువంటి పసుపు తాడు చూసి ఒక్కసారిగా తల్లిదండ్రులు షాక్ గురయ్యారు. ఏంటి అని వివరాలు అడిగితే దానికి సంబంధించి విస్తుపోయే విషయాలు తను చెప్పడం జరిగింది. స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని అక్కడే పాఠాలు చెప్తున్నటువంటి ఫిజిక్స్ టీచర్ పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి, తాళి కట్టాడని చెప్పేసి కూడా పేరెంట్స్ తోటి చెప్పడంతో యాజమాన్యానికి పేరెంట్స్ కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ లో భాగంగా యాజమాన్యం కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సమాధానం నిర్లక్ష్యంగా చెప్పడంతో వెంటనే వీళ్ళు పేరెంట్స్ పోలీసులని ఆశ్రయించారు. పోలీసులకి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకొని పోక్సో కేసు చట్టం కింద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. అయితే నిందితుడు వచ్చేసి పర్రే మైటీన్ గా ప్రెసెంట్ మనకు అందుతున్న సమాచారం. ఈ పర్రే మైటీన్ అదే స్కూల్లో ఫిజిక్స్ టీచర్ గా పనిచేస్తున్నాడు. అనిల్, అయితే అతను ఎప్పటి నుంచి ఆ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుందా? ఎందుకంటే మామూలుగా స్కూల్ యాజమాన్యాలు
వాళ్ళ ఎట్లా ఉంటాయి, వాళ్ళ నేచర్ ఏంటి, అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటని తెలుసుకున్న తర్వాతనే కొంచెం పెద్ద పెద్ద స్కూల్, ఎందుకంటే మా శ్రీ చైతన్య స్కూల్ అంటే కాదో పేరున్నటువంటి స్కూల్ ఇది. మరి వాళ్ళు కనీసం ఆ క్రాస్ చెక్ చేసుకోలేదా, తన వ్యవహార శైలి ఎలాగ ఉంటుంది, లేకపోతే ఎవరన్నా గతంలో ఎవరన్నా స్టూడెంట్స్ ఆ టీచర్ పట్ల ఆ సార్ పట్ల ఏమైనా కంప్లైంట్స్ చేసినటువంటి ఉదంతాలు ఏమైనా బయటకు వస్తున్నాయా? ఇప్పుడు ఎట్లాగూ ఇదంతా విషయం బయటపడింది కాబట్టి. ఎస్ రాజేష్, మీరు చెప్పినట్టుగా ఏ ప్రైవేట్ స్కూల్ అయినా సరే, ఏ ప్రైవేట్ కళాశాలలు కావచ్చు, స్కూల్ కావచ్చు, పాఠశాలలు కావచ్చు, ఒక టీచర్ ని జాయిన్ చేసుకుంటున్నారనంటే, చేర్చుకుంటున్నారంటే ఖచ్చితంగా అతన్ని ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది, ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు, రౌండ్స్ వైజ్ గా కూడా ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు. అందులో తను ఎప్పుడైతే జాబ్ కి అర్హుడని తెలిసిన తర్వాతనే తనని పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాంటి క్రమంలోనే అతన్ని కూడా పెట్టుకున్నారు. ఆ తర్వాత అతన్ని సంబంధించి వ్యవహార శైలి విషయానికి వస్తే ఇప్పటి వరకు కూడా తనకు సంబంధించి అంటే నిర్లక్ష్యపు సమాధానం యాజమాన్యం నుంచి రావడం, ప్రిన్సిపల్ కూడా మాకేమి తెలియదని చెప్తుంటేనే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా దీంట్లో ఏదో ఒకటి మతలబు ఉండొచ్చు అని. అయితే ఈ కేసుకు సంబంధించి ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందంటేనే దాన్ని బట్టి యాజమాన్యం ఏ విధంగా బుకాయించింది, యాజమాన్యం ఈ కేసుని దాచిపెట్టాలి అంటే ఇన్సిడెంట్ ని, ఇష్యూని దాచిపెట్టాలని కూడా ప్రయత్నించినట్టుగా కూడా దీంట్లోనే తెలిసిపోతుంది. కాబట్టే వెంటనే యాజమాన్యం సమాధానం చెప్పకపోవడంతో, అంటే నిర్లక్ష్యపు సమాధానం, ఈ కేసుని ఇంతటితోటి ఆపండి అని చెప్పేసి, ఇష్యూని ఇంతటితోటి ఆపాలని చెప్పేసి తల్లిదండ్రులకు చెప్పినట్టుగా, ఆ తర్వాతనే తల్లిదండ్రులు పోలీసుని ఆశ్రయించినట్టుగా కూడా మనకు తెలుస్తున్న సమాచారం. దానికి సంబంధించి అతని పైన కేసు నమోదు చేయడం జరిగింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ప్రెజెంట్ రిమాండ్ కూడా తరలించారు. అయితే ఇలాంటి ఇలాంటి దారుణమైన ఘటన ఇప్పుడు ప్రెజెంట్ మేడ్చల్ పరిధిలో కలకలం రేపుతుందని చెప్పాలి. అంటే విద్యా బోధనలో బోధించాల్సినటువంటి ఆ టీచర్, ఉపాధ్యాయుడు ఈ విధంగా దారుణానికి ఒడిగట్టడం, ఆ మైనర్ బాలిక పైన 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని పైన లైంగిక దాడికి పాల్పడి, ఆ తర్వాత అఘాయిత్యానికి పాల్పడి ఈ విధంగా పెళ్లి చేసుకున్న ఘటన అయితే కలిసివేస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ కలకలం రేపుతున్న పరిస్థితే చెప్పాలి. ఎందుకనంటే ఇలాంటి దుర్ఘటన ఏ స్కూల్లో కూడా జరగకూడదని చెప్పేసి ప్రజెంట్ తల్లిదండ్రులు ఆవేదన పడుతున్న పరిస్థితి, ఏ పిల్లలకు కూడా రాకూడదని చెప్పేసి. ఎందుకంటే విద్యా బోధనలు కావచ్చు, క్లాసెస్ చెప్పాల్సినటువంటి టీచర్లే ఈ విధంగా దారుణానికి ఒడిగడుతూ పిల్లలని ప్రేమ అనేది లేకుండా, ఆప్యాయత అనేది లేకుండా ఈ విధంగా దాడులకు పాల్పడుతున్నటువంటి ఘటనలు అనేవి బయట రోజు రోజుకి వెలుగు చూస్తుంటే, రోజు రోజుకి పెరిగిపోతుంటే తల్లిదండ్రులు ఒక రకంగా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఏ స్కూల్కైనా పిల్లల్ని అంటే తల్లిదండ్రుల్ని పక్కన పెడితే టీచర్లు కూడా ఒక తల్లిదండ్రుల్లాగా భావిస్తూ ఉంటారు. అలాంటి తల్లిదండ్రులు అయినటువంటి టీచర్లు కూడా ఈ విధంగా వ్యవహరిస్తుంటే, ఈ విధంగా మైనర్ బాలికల పైన దాడులకు పాల్పడుతూ ఈ విధంగా వ్యవహరిస్తుంటే ఖచ్చితంగా ఆందోళనకు గురి అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఈ విధంగా చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు అనేవి పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి, వీటిపైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా అయితే ప్రెసెంట్ అతని పైన పోక్సో కేసు నమోదైంది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కి అయితే తరలించారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ అనిల్. సో హైదరాబాద్ మేడ్చల్లో దారుణం జరిగింది. 10th క్లాస్ విద్యార్థిని పైన టీచర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. మాయమాటలు చెప్పి ఆ 10th క్లాస్ అమ్మాయిని లొంగ తీసుకున్నాడు. అనేక సార్లు అత్యాచారం చేశాడు, లైంగిక దాడి చేశాడు, చివరిగా పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ పెళ్ళి అనేది అంటే మైనర్ బాలిక, సో అది మైనర్ బాలికకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కూడా ఇది ముమ్మాటికి నేరం. అది ఏంటంటే ఇప్పుడు విద్యార్థిని తన స్కూల్లో చదువుతున్నప్పుడు ఆ విద్యార్థినికి భవిష్యత్తు గురించి 4 మంచి మాటలు చెప్పాలి, జీవితంలో ఎట్లా రాణించాలో చెప్పాలి, మంచి విద్యాబుద్ధులు నేర్పాలి. అటువంటి బాధ్యత మరిచి చాలా కీచకంగా వ్యవహరించాడు ఈ టీచర్. సో గతంలో ఎన్నో ఉదంతాలు బయటకు వచ్చాయి, ఉదంతాలు మనం చూసాం. విద్యార్థుల పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ టీచర్ల పైన పేరెంట్స్ వచ్చి దాడి చేసినటువంటి ఘటనలు కూడా గతంలో చూసాం. అంటే విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి టీచర్లు ఇంతటి దారుణాలకి ఒడిగడుతున్నారు. సో ఎంతో నమ్మకంతో వాళ్ళ పిల్లల్ని స్కూళ్ళలో జాయిన్ చేస్తారు పేరెంట్స్. సో స్కూల్లో ఏం జరుగుతుందనేది పేరెంట్స్ వచ్చి ఎవరు చూడరు. అసలు చాలా వరకు లోపలికి కూడా పేరెంట్స్ని ఆ ఫ్రంట్ హాల్ తప్పించి పైన లోపలికి కూడా పేరెంట్స్ని అలౌ చేయరు. అట్లాంటప్పుడు ఆ స్కూల్ యాజమాన్యం నిజంగా వాళ్ళ స్కూళ్ళల్లో ఎటువంటి టీచర్లు ఉన్నారు, వాళ్ళ క్యారెక్టర్ మంచిదేనా చెడ్డదా, వాళ్ళ నేచర్ ఎటువంటిది, పిల్లలతో ఏ రకంగా ఉంటున్నాడు, పిల్లలకి ఎటువంటి మాటలు చెప్తున్నాడు అనేది ఏమాత్రం కూడా యాజమాన్యాలు పట్టించుకునే పరిస్థితుల వల్ల ఇటువంటి దారుణాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళ స్కూల్లో అసలు టీచర్స్ పనిచేస్తున్నప్పుడు ఆ టీచర్ ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది, టీచర్ ఆ స్టూడెంట్స్ తోటి ఎటువంటి మాటలు చెప్తున్నాడు,
టీచర్ వాళ్ళకి ఆ విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాడా, లేకపోతే ఒక వక్రదారి పట్టేటువంటి ఇటువంటి వ్యవహారాలు చేస్తున్నాడా అనేది ఒక ప్రిన్సిపాల్ కానీ, లేకపోతే కరస్పాండెంట్స్ కానీ, ఆ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఖచ్చితంగా టీచర్లపైన ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఎంతో నమ్మకంతో వాళ్ళకి నిజంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా చాలామంది తల్లిదండ్రులు మా పిల్లల్ని పెద్ద పెద్ద పేరున్న స్కూళ్ళలో చదివిస్తే జీవితంలో చాలా పెద్దగా ఎదుగుతారు, బాగా రాణిస్తారు, బాగా సెటిల్ అవుతారు, మంచి పేరు సంపాదించుకుంటారని చిన్న ఆశ పేరెంట్స్కి ఏముంటుందంటే వాళ్ళ పిల్లలు జీవితంలో ఎదగాలి, వాళ్ళ పిల్లలు గొప్పగా 10 మందికి ఆదర్శంగా ఉండే విధంగా రాణించాలి, వాళ్ళు పడేటువంటి ఇబ్బందులు, వాళ్ళు పడేటువంటి కష్టాలు వాళ్ళ పిల్లలు కూడా పడొద్దు అని వాళ్ళకి శ్రమ కోర్చి, ఆర్థికంగా కష్టాలుంటే కూడా కష్టాల కోర్చి కూడా కొంచెం పెద్దగా పేరున్నటువంటి స్కూళ్ళల్లో, ఇటువంటి స్కూళ్ళల్లో, శ్రీ చైతన్య లాంటి స్కూళ్ళల్లో జాయిన్ చేస్తుంటారు. కానీ ఆ పిల్లలు మరి తమ స్కూల్లో ఎంతో నమ్మకంతో జాయిన్ అయినటువంటి ఆ పిల్లల పట్ల స్కూలు యాజమాన్యాలు ఎటువంటి దృష్టి సారిస్తున్నాయి? సో వాళ్ళు ఆ దృష్టి సారించకపోవడంతో ఒక టీచర్ కీచకంగా ప్రవర్తించాడు. మాయ మాటలు చెప్పి 10th క్లాస్ అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఫైనల్గా పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఒక మైనర్ బాలిక, 10th క్లాస్ అంటే ఓ 15-16 సంవత్సరాలు ఉంటాయి. సో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్నటువంటి పర్రే మైటీన్ మల్కాజ్గిరి పరిధిలో ఉన్నటువంటి అన్నోజీగూడలో శ్రీ చైతన్య స్కూల్లో జరిగినటువంటి ఘటన ఇది. ఆ స్కూల్లో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్నటువంటి పర్రే మైటీన్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అనేకసార్లు అత్యాచారం చేశాడు. తర్వాత ఆ పసుపుతాడు, మెడలో పసుపుతాడు గమనించి తల్లిదండ్రులు ఏంటినంత అని అడిగితే అప్పుడు ఆ అమ్మాయి చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళు నివ్వెరపోయారు. సో మా కూతురు ఆ స్కూల్లో చదివితే మంచి విద్యాబుద్ధులు వస్తాయేమో, జీవితంలో చాలా గొప్పగా ఎదుగుతుందేమో అన్నటువంటి ఎన్నో ఆశల్ని మొత్తం కుప్పగూలిపోయే విధంగా ఆ టీచర్ వ్యవహరించాడు. సో తనంటే చిన్నమ్మాయి ఏదో తెలియదు, కానీ అటువంటి అమ్మాయిని లొంగ తీసుకొని అటువంటి అమ్మాయిని భయభ్రాంతులకు గురి చేసి ఈ రకంగా లైంగిక దాడి చేసి మొత్తం జీవితాన్ని నాశనం చేసినటువంటి ఒక కీచక టీచర్ పర్రే మైటీన్. సో శ్రీ చైతన్య స్కూల్లో ఆయన ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్నాడు. సో పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులకు కంప్లైంట్ చేయడంతో అతడిపైన పోక్సో కింద కేసు పెట్టి ప్రస్తుతం అయితే ఆ పర్రే మైటీన్ అనేటువంటి టీచర్ని రిమాండ్కు తరలించారు. అయితే ఇది బయటపడిన తర్వాత వెళ్ళి ఆ స్కూల్ యాజమాన్యంతో పేరెంట్స్ మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారట. సో ఎంతో బాధ్యతగా ఉండాల్సినటువంటి వాళ్ళు వాళ్ళ స్కూల్లో ఎంతో నమ్మకంతో వాళ్ళ అమ్మాయిని జాయిన్ చేస్తే ఓ టీచర్ ఈ రకంగా చేశాడు అంటే వాళ్ళు పెద్దగా స్పందించలేదంట, పైగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారంట. సో ఇది ఇటువంటి స్కూళ్ళల్లో జరుగుతున్నటువంటి నిత్య కృత్యాలు ఇవన్నీ కూడా. సో చాలా వరకు బయటకు రాకుండా కూడా ఇంకెన్నో అందులో ఆ విషయం స్కూల్ లోపల వరకే ఉన్నటువంటి పరిస్థితులు కూడా చాలా వరకు ఉన్నాయి. సో నిజంగా మరి టీచర్స్ని పెట్టుకుంటున్నప్పుడు ఆ టీచర్స్ యొక్క క్యారెక్టర్ ఏంటి, టీచరు ఆ స్టూడెంట్స్తో ఎట్లా ప్రవర్తిస్తున్నాడని కనీసం ఎప్పటికప్పుడు చెక్ చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఇటువంటి స్కూల్స్ పైన ఉంటుంది.